దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు ప్రభు నామం పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి మీ అందరూ కూడా బాగున్నారని మేము నమ్ముచూ ఉన్నాము. మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. నేటి దేవుని వాగ్దానముగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన స్థలములలో నివసింపదగినటువంటి దేవుడు, నలిగినటువంటి హృదయమును వినయము గల వారి యొక్క ప్రాణమును ఆయన ఉజ్జీవింపజేసి, నలిగిన వారి యొక్క ప్రాణమును ఆయన ఉజ్జీవింపచేసేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన వినయము గల వారితో నివాసము చేసేటువంటి దేవుడు. జాగ్రత్తగా మనం ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి దేవాతి దేవుడు ఎవరైతే నలిగినటువంటి వారిగా ఉన్నారో, ఎవరైతే వినయము కలిగినటువంటి మనస్సు కలిగిన వారు ఉన్నారో వారితో కలిసి నివాసము చేయడానికి ప్రభువారు సిద్ధముగా ఉన్నాడు. కావున ఈ ఉదయకాల వేళలో ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనము వినయము కలిగిన వారమై, నలిగినటువంటి మనస్సు కలిగిన వారమై మనం ఉండినప్పుడు ప్రభు మనతో సహవాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకు నీవు సిద్ధపడి ఉన్నావా? ఈ వాగ్దానమును బట్టి ప్రభు మనలను బలపరచునుగాక. ఆమేన్.